స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ చెప్పొచ్చు భగవన్నామం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ
जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण हरे 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 राम राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे
हरिनाम संकीर्तन की गौर पिताय की गुरु श्रील प्रभुपाद की गुरुदेव की गौर प्रेमानंदे पुरुषोत्तम मास की हरि मास की गुरु श्रील प्रभुपाद की गुरु हरिनाम संकीर्तन की जय गौर प्रेमानंदे हरे कृष्णा
अबद्धेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवते नैष्टकी। श्री भगवानुवाच सर्वस्य चाहं हृदि सन्निविष्णो सर्वस्य चाहं हृदि सन्निविष्णो मतः स्मृतिर्ज्ञानम् अपोहनं च मतः स्मृतिर्ज्ञानम् अपोहनं च वेदैश्चैव सर्वैव ममेदवेद्यो वेदैश्चैव सर्वैव महमेदवेद्यो वेदान्तकृत् वेदविदेव चाहम् वेदान्तकृत् वेदविदेह चाहम्। तो శ్రీకృష్ణ భగవానుడు మనకు పురుషోత్తమ యోగంలో చెప్తున్నారు. సర్వస్య సకల జీవుల యొక్క చ మరియు అహం నేను హృదయంలో సన్నివిష్ట నెలకొని ఉన్నాను. మత్తః నా నుండి స్మృతి జ్ఞాపక శక్తి జ్ఞానము అపోహనం మరుపు చ మరియు వేదైహి వేదాల ద్వారా చ కూడా సర్వైహి అన్ని అహం నేను ఏవా నిశ్చయంగా వేద్యః తెలియదగిన వారిని వేదాంత కృత్ వేదాంత రచయితను వేదాలను ఎరిగిన వాడను ఏవా నిశ్చయంగా చ మరియు అహం నేను చదువుతానండి. నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఆసీనుడై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి జ్ఞానము మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నింటి ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంత కర్తను, నేనే వేదాలను ఎరిగిన వాడను. నాతో పలిపించేది నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఆసీనుడై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి జ్ఞానము మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నింటినీ ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంత కర్తను, నేనే వేదాలను ఎరిగిన వాడను. భాష్యం శ్రీ ప్రభుపాద వారు ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుమిత్యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమద్భక్తి వేదాంత స్వామి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే ప్రభుపాదానుగ్రహాన్ని శ్రీ సుభాష స్వామినే సదా దైన్యశీలి సుభద్రాయ సర్వజీవా కృపాప్యతే గురో శిష్య సదాచార పాలకాయ నమోస్తుతే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ కృష్ణ ప్రభుపాదికి
సో మనకి ఈ యొక్క పురుషోత్తమ యోగము చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ పురుషోత్తమునిగా కీర్తించబడుతున్నాడు. ఇప్పుడు పురుషోత్తముడు అని ఎవరిని మనం సంబోధిస్తాము? శ్రీకృష్ణ, ఇంకా నారాయణని, విష్ణువుని, అన్ని ఆయనే కదా. మర్యాద పురుషోత్తముడు ఎవరు? లీలా పురుషోత్తముడు. సో పురుషులో ఉత్తమమైనటువంటి వాడు. మనకంటే అణువు విభువు అంటే గుణరీత్యా మనమందరము సమానమే. భగవంతుడు, భగవంతుని యొక్క లీలలు రెండు ఒకటే. శ్రీకృష్ణునికి, శ్రీకృష్ణ నామానికి తేడా లేదు. ఇక్కడ పురుషోత్తమం అంటే ఇప్పుడున్నటువంటి మాసం కూడా మనకు అధిక మాసం అంటారు, కొన్ని సందర్భాల్లో శూన్య మాసం అంటారు. ఈ యొక్క శూన్య మాసము అధిక మాసంలో ఇలాంటి కార్యక్రమాలు చేయరు, కానీ భక్తులు మాత్రం చాలా గొప్పగా చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క అధిక మాసానికి సమానమైనటువంటి ప్రియారిటీ ఇచ్చింది శ్రీకృష్ణుడు. అధిక మాసానికి సమానమైనటువంటి అంటే శ్రీకృష్ణుడికి సమానమైనటువంటి మాసం ఏదైనా ఉంది అంటే పురుషోత్తమ మాసమే. మనకి మాసాలలో కార్తీక మాసం, తర్వాత మార్గశిర మాసము, వైశాఖ మాసము, ఇంకా శ్రావణ మాసం కొన్ని ముఖ్యంగా ఉన్నాయి. కృష్ణ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. ఓకే, ఆషాఢ. మనకు చాతుర్మాసం ఉంటుంది, చాతుర్మాస వ్రతం కూడా ఉంటుంది. తర్వాత మనకి ప్రతి ఒక్క నెలకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మనకి మార్గశిర మాసం ఎవరని చెప్పింది? ఇక్కడ కృష్ణుడు అని చెప్పింది. కానీ ఇక్కడ మళ్ళీ పురుషోత్తమ మాసం కూడా చెప్తున్నారు కదా. చూడండి, సో ఇక్కడ ఏంటంటే భగవంతుడు మనకి ఈ యొక్క అధిక మాసాన్ని భక్తులకు కృపతో ఇచ్చిండు. ఆఫర్ ఉంటుంది మనకి, 1+1 ఆఫర్, ఆషాఢం సేల్ అని. సో భక్తులకి కూడా ఈ యొక్క పురుషోత్తమ మాసం కూడా సేలే. అద్భుతమైనటువంటి ఫలాలు మనకు ఈ యొక్క అధిక మాసంలో, పురుషోత్తమ మాసంలో శ్రీకృష్ణుడు ఇస్తాడు. సమానమైనటువంటి శక్తి కలిగి ఉంది ఈ యొక్క అధిక మాసానికి. మీరు ఏ కొంచెం పుణ్యం చేసినా అనంతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు ఒక పురుషోత్తమ మాసం విలువ ఎలా ఉంది అంటే 1000 మనకు కార్తీక మాసాలకు ఈక్వల్. అంటే మనకు సంవత్సరం ఒక కార్తీక మాసం వస్తుంది. 1000 కార్తీక మాసాలు అంటే ఎన్ని? 1000 సంవత్సరాలు. అంటే ఈ అధిక మాసంలో వచ్చేటువంటి పురుషోత్తమ మాసము ఈజ్ ఈక్వల్ టు 1000 టైమ్స్ ఆఫ్ కార్తీక మాసం. ఇది తెలియదు ఎవరికి, మన పద్మపురాణంలో చెప్పబడింది. అందుకే ఈ యొక్క పురుషోత్తమ మాసం రెగ్యులర్గా వస్తుందంటే రెగ్యులర్గా రాదు, 3 years ఒకసారి వస్తుంది. ఈసారి ఈ మంత్ వచ్చింది, మే జూన్ వచ్చింది. తర్వాత ఒకసారి నవంబర్ డిసెంబర్ వస్తుంది, కలిసి వస్తాం. దామోదర మాసము, పురుషోత్తమ మాసము, అది ఇంకా బొమ్మర. సో అందుకే ఇది భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ విషయాలు తెలుస్తాయి. అందుకే ఇక్కడ చూడండి, సర్వస్వతాహం హృది సర్వని విష్ణు అంటే ఏం చెప్తాడు? సర్వుల హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను నేనే అని చెప్తున్నాడు. హృదయంలో ఉన్నటువంటిది అంటే హృదయంలో ఏముంది ఆలోచిస్తే, ఆ హృదయంలో ఏముంది చెప్పండి. హృదయంలో ఏముంటది? ఆత్మ ఉంటుందా? ఆలోచనలు ఉంటాయి, రకరకాల నుండి. నా హృదయం మీద దెబ్బ కొట్టినవు, నా మనసు పైన దెబ్బ కొట్టినవు. సో ఇక్కడ కూర్చోము, ఇక్కడ కూర్చోము. చూడండి, ప్రతి ఒక్కరి హృదయంలో ఆసీనుడై ఉన్నాను. ఆసీనుడై అంటే కూర్చొని ఉన్నాను, తిష్ట వేసుకొని కూర్చున్నాను. ఎలా ఎలా కూర్చుంటాడు? చూసాక అసలు మనము ఆసీనుడు అంటే ఆసీనం అంటే భగవంతుడికి ఆసనం ఎలా ఇస్తాము?
చూడండి, కృష్ణునికి మనము ఆసనం ఎలా చేస్తాము? తెలిస్తే చేస్తాము, తెలియదు. అందుకే చక్కగా చెప్తున్నాడు భగవానుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలో, ప్రతి ఒక్క హృదయం అంటే ఇక్కడ మానవులే కాదు, ప్రతి ఒక్క జీవి హృదయంలో, ప్రతి ఒక్క జీవిని హృదయంలో ఎలా ఉన్నారు? తిష్టతి అంటే తిష్ట వేసుకొని కూర్చున్నారు. మనకు చూస్తే మీ హృదయంలో ఉన్నారా? నా హృదయంలో ఉన్నారా? కనిపించదు. హనుమంతుడు చూపించిండు. ఎస్, హనుమంతుడు సీతారామన్ హృదయంలో చూపించారు అందరికీ. అంటే జీవుడి యొక్క హృదయంలో ఉన్నాడు, కానీ చూసేటువంటి దృష్టి మనకి లేదు. పండిత సమదర్శిన. అందుకే ఎలా ఉండాలి? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వభావేచ పండిత సమదర్శిన. ఆ సమదర్శనానికి లేదు కాబట్టి చూస్తలేదు. మా వాళ్ళు వేరు, మీ వాళ్ళు వేరు, మా బలగం వేరు, మీ బలగం వేరు. ఇవన్నీ వచ్చినప్పుడు మనకు హృదయంలో పరమాత్మ కనిపిస్తాడా? నా కలర్ వేరు, మీ కలర్ వేరు, మీరు వేరే వాళ్ళు, మేము వేరే వాళ్ళం. ఈ భావన ఉన్నప్పుడు భగవంతుడు మనకు కనిపించడు. ఏం చేయాలి? ఎంక్వైరీ చేయాలి. అతాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే నేను ఎందుకు ఈ యొక్క స్థితిలో ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఉన్నాను, నాకే ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్న వేస్తే తప్ప మనకు సమాధానం దొరకదు. మనం వేస్తాం ఎందుకు అని క్వశ్చన్ వేస్తాం. నాకెందుకు దక్కలేదు, నాకే ఎందుకు రాలేదు, అలా క్వశ్చన్ కాదు. నాకే ఎందుకు జరిగినా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతర్గతంగా చేసుకుంటే ఏమవుతుంది? నీకు తెలుస్తుంది ఏమిటని విషయం. దాన్ని ఎంక్వైరీ చేసుకుని పోవాలి. చూడండి, మనకు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఆలోచిస్తాం, ఎందుకు జరిగింది, దేనికోసం జరిగింది, ఎలా జరిగింది. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయా లేదా? ఎంతమందికి ఉన్నాయి సమస్యలు? చేయలేకపోతే మీకు లేనట్టు, చేయందుకు మీ సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నాయా లేవా? ఎవరు చేయలేకపోలేదు. ఎస్, ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉన్నాయి. స్వామి చిట్టా పుట్ట తీస్తాం. ఒకటి 2 3 4 5 6 కొత్తది వస్తూనే ఉంటుంది, ఇంకోటి వస్తూనే ఉంది. ఒకటి పోతుంది, ఒకటి వస్తుంది, ఒకటి పోతుంది, ఒకటి వస్తుంది. అవునా కదా? చూడండి, ఇట్ ఈస్ మిజరీస్. ఇది మొత్తం కూడా మనకు కష్ట దుఃఖాలయం. ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది. మీరు మోసే కొద్ది కూడా ఓపెన్ అవుతుంది. డోర్స్ విల్ బి ఓపెన్ ఆల్వేస్. భక్తునికి ఆల్సో డోర్ ఓపెన్. వాళ్ళకు ఓపెన్ ఉంటాయి, వీళ్ళకి ఓపెన్ ఉంటాయి, కానీ చూసే దృష్టి వేరే ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు? హృదయంలో ఆసనమే ఉన్నా నాకు తెలుసు అంటున్నాడు. మీరు ఏం చేస్తున్నారో తెలుసు, మీరు ఏం చేయాలనుకుంటున్నారో కూడా మొత్తం తెలుసు. పిల్లి కళ్ళు మొత్తం పాలు తాగుతారు, ఎవరు చూస్తలేరని. మనం కూడా ఎవరు చూస్తలేరు, మనం ఎన్ని తప్పులు చేసినా ఏం పర్లేదు అనుకున్నాం. అవునా కదా? సో ఇది కూడా అలానే ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకు ఇప్పుడు కాదు వచ్చినటువంటి పరిస్థితి. బహునాం జన్మనాం అంటే ఎన్నో జన్మాల నుంచి వచ్చింది ఇది. దాన్ని ఏం చేయాలి? చేతో దర్పణ మార్జనం. దాన్ని ఏం చేయాలి? మార్జనం చేయాలి, క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తేనే మనకు ఇప్పుడు అద్దం ఉంది, అద్దాన్ని క్లీన్ చేస్తే ఏమవుతుంది? రోజు మెరుస్తుంది. అంటే మన హృదయం కూడా క్లీన్ చేయాలి. ఎలా చేయాలి? మనం ఎలా చేస్తారు హృదయాన్ని? చెప్పండి, ఎలా చేస్తారు? నాకు తెలియదు, చెప్పండి. చేసుకోవాలన్నా హృదయాన్ని ఎన్నో కల్మషాలు ఉన్నాయి, ఎన్నో రుగ్మతలు ఉన్నాయి, ఎన్నో చెప్పుకోవద్దు, ఎంతో కాఠిన్యం ఉంది. పైకి మాత్రం మంచిగా మన లోకంలో ఎంతో కాఠిన్యం ఉంటుంది, జడత్వం ఉంటుంది, పాషాణం ఉంటుంది. మరి ఎలా పోతుంది అది? నువ్వు చెప్పుకోవడం చెప్తారా? పంతులు గారు, పూజారి గారు టెంపుల్కి వెళ్ళాలి,
చాపను చూపించాలి, ఇంత ఉంది ఎదుగుతుంది, ఎవరికి ఏం జరగదు. అందుకే చెప్తాను సర్వస్వ చాహం ఇది సంఖ్య విష్ణు. చూడు ఎంత అద్భుతమైన శ్లోకం ఇది. నీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకు అన్ని విషయాలు తెలుసు, కానీ మనం ఏం చేస్తున్నాము? ఉన్నారా? ఎవరు ఉన్నారు? ఒకటే నేనే ఉన్నది, నేనే ఆధిపత్యం చేయాలి, నేనే ఆధిపత్యం చేయాలి, అందరికి నేను బాస్గా ఉండాలి, నేను చెప్పింది అందరూ వినాలి. చిటికేస్తే రారా రా అంటే రావాల్సిందే, లేకపోతే నీ ఇల్లు అంటే అవుతుంది. అంటే ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తాడు జీవుడు. అందుకే నువ్వు ఏమి చేస్తున్నావు, ఏమి చేయటం అనే విషయాలు నాకు తెలుసు. అదే విషయం ప్రతి ఒక్క జీవుడు హృదయం ఆశీనుడై ఉన్నాను. ఇప్పుడు నేను ఉన్నాను, మీరేమైనా తప్పు నేను ఆలోచిస్తారా? ఫోన్ మాట్లాడి చూస్తారా? చూస్తున్నాను ప్రభుత్వం చూస్తున్నాను మరి అనుకుంటాను. నేను ఇది మళ్ళీ నాకు ఏదో ఒకటి చేద్దామని చూస్తారా కదా? మన హృదయంలో కూడా పరమాత్మ అలానే ఉంది, కానీ మనము ధ్యాస పెట్టలేము. చూస్తాను నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు, ఏం చేస్తున్నావు ప్రతిదీ తెలుసు. ఓకేనా? అదే చెప్తాడు ఇక్కడ. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ భాషలో, ఇంకా వెళ్ళే భాషలోకి, భగవానుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయం నెలకొని ఉన్నాడు. అతని నుండే సమస్త కలాపాలు ఆరంభమయ్యాయి. జీవుడు తన పాత జీవితానికి సంబంధించిన ప్రతిదీ మర్చిపోతాడు. పాత జీవితం అంటున్నది మళ్ళీ ఒక 5 రోజుల ముందు మధ్యాహ్నం 2 గంటలకి మీరేం చేశారు? ఏం చేశారు? 9 గంటలకి ఏం చేశారు? ఈరోజు 9 గంటలకి అందువేళ వస్తున్నాం. అదే ఎగ్జాక్ట్ టైం అందువేళ ఉన్నాం, అవునా కదా? సో మర్చిపోతాడు. మరుపు అనేది జీవునికి ఇచ్చినటువంటి గొప్ప వరం. మరుపు అనేది జీవునికి ఇచ్చినటువంటి గొప్ప వరం. లేకపోతే గత జన్మ యొక్క స్మృతులు మనకు ఉన్నాయనుకోండి, ఈ జీవితాన్ని మీరు సుఖంగా అనుభవించలేరు. అందుకే తల్లి గర్భంలో ఉన్నంత వరకు, ఇది మాయ అంటారు కదా, గర్భంలో ఉన్నంత వరకు మనం చేసినటువంటి అన్నీ కూడా గుర్తుంటాయి జీవునికి. నరకం కంటే భయంకరమైనది, ప్రమాదకరమైనటువంటి తల్లి గర్భమే. అందరూ ఆనందిస్తుంటారు, కానీ జీవునికి అది చాలా నరకం. ఎన్నో నరకాలు ఉంటాయి, మనకి 40 పైన నరకాలు ఉంటాయి. అందరికంటే ఘోరమైనది తల్లి గర్భం. మాయ లోపల జీవుడు తిరుగుతూనే ఉంటాడు. ఎలా? ముక్లిత హస్తాలతోటి. పిండం ఎలా ఉంటుందో తెలుసు కదా మీ అందరికీ? ఎందుకు మన యొక్క చేతులు ముడుచుకొని ఉంటాడో తెలుసా మీకు? ప్లేస్ లేక అలా కూర్చొని అనుకుంటున్నాము కాదు. గత జన్మల నుంచి, ఎన్నో జన్మల నుంచి పేరుకుపోయినటువంటి పాపాలు చేసుకుంటూ వచ్చాను. ఈ యొక్క మానవ జన్మ ఉత్తమ జన్మ నాకు వస్తుంది, అవన్నీ నేను మర్చిపోతాను, నిన్ను నేను మరవను అని ఇట్లా పెట్టుకొని ఉంటాడు. అర్థమవుతుందా? ఇలా ముడుచుకొని నమస్కారం చేస్తాడు. ఎలా చేస్తాడు? ఎవరు చేస్తాడు? ఆత్మ జీవుని పక్కన పరమాత్మ ఉంటాడు, చతుర్భుజ రూపంలో ఉంటాడు. ఆయనకి నమస్కారం చేస్తాడు, నేను మరువను అని. కానీ ఎప్పుడైతే తన యొక్క చక్రం పోతుందో, నేను ఈ యొక్క నరక రూపాన్ని భరించలేను, ఈ యొక్క మాయను నేను భరించలేను, నన్ను త్వరగా బయటికి పంపించేసే అని చెప్పి తలకిందులు అయిపోతాడు. నేను బయటికి వెళ్ళిపోతాను ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి. అప్పుడు బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఏం గుర్తుండదు. ఎప్పుడు గుర్తొస్తుంది? నువ్వు బయటికి వచ్చావని వాడు ఏడిస్తేనే బయటకు వచ్చినట్టు, భౌతిక ప్రపంచంలోకి వచ్చాడు. లేకపోతే అదే స్మృతిలో ఉంటాడు. అందుకే పిల్లవాడిని కొట్టి ఏడిపిస్తాడు. అప్పుడు నాయన మర్చిపో, అది ఆల్రెడీ అయిపోయింది, లేకపోతే తల కింద చేసేసుకోస్తారు. ఏడుగా నాయన భౌతిక ప్రపంచంలోకి వచ్చాడు, లేకపోతే అజ్జు అదే చేస్తూ ఉంటే మరణం సంభవిస్తుంది. అందుకే ఈ యొక్క హృదయస్థంలో ఉన్నటువంటి పరమాత్మకి అన్నీ తెలుసు. అందుకే దాన్ని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఓకే,
ఒకవేళ గుర్తొచ్చింది అనుకోండి, గత జన్మలో నేను ఒక శునకాన్ని, సూకరము, ఒక జంతువు, ఒక పాము, ఏదో ఒకటి అయి ఉన్నాం అనుకోండి. ఇప్పుడు గుర్తొస్తే ఎలా ఉంటుంది? ఒక చిన్న విషయం చెప్తాను, మన రెగ్యులర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీతో తగాడ గొడవ పడినటువంటి వ్యక్తి, పంచాయతీ వ్యక్తి మీకు కనిపించినప్పుడు మీరు ఓపెన్ గా మాట్లాడగలుగుతారా? ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఉన్నారు, కంఫర్ట్ గా ఫీల్ అవుతారా? కొంచెం ఏదో ఒక ఇబ్బందికరంగా ఫీల్ అవుతారా లేదా? అవునా కదా? అలాంటిది మీరు గత జన్మలో ఉన్నటువంటి విషయాలు మీకు గుర్తొచ్చినాయి అనుకోండి, మీరు సరిగా ఆహారం తీసుకోలేరు, సరిగా నడవలేరు, సరిగా నిద్రపోలేరు. అందుకే మరుపు అనేది వచ్చింది. అందుకే మర్చిపోయాను అంటే నిజమైన విషయాలు మర్చిపోవాలి, చిన్న చిన్న విషయాలు మర్చిపోతారు. అదే పలానా రోజు పలానా సంవత్సరం నాతో గొడవ పడ్డావు, నేను ఎంత మర్చిపోతావు? 10 గంటలు తీసుకుంటా. ఆడవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ ఇందులో. ఆడవాళ్ళ దేనిలో మర్చిపోరు, గుర్తు పెట్టుకుంటారు. ప్రభుజీ వాళ్ళు నాకు చేసి 10 సంవత్సరాల కింద ఏం చేస్తారు? పునర్మోషక బలం అంటారు. మళ్ళీ ఈ యొక్క జన్మ పడిపోతారు. ప్రభుత్వం అసలు గొప్ప చేస్తారు. అంటే మళ్ళీ ఏం చేస్తారు? అది మనసు పెట్టుకునేది ఈ యొక్క జీవితం దుర్భరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తున్నారు, అతని సమస్త కర్మలకు సాక్షి అయినట్టు భగవంతుని నిర్దేశాన్ని అనుసరించి అతను తప్పక పనిచేయాలి. మనము నిస్వార్థంగా మనం ఏదైనా ఒప్పు చేశామనుకోండి, అంటే నిస్వార్థం అంటే స్వార్థం లేకుండా పని చేయాలి, కర్మానుసారం చెయ్యాలి, విద్యుత్ ధర్మం ఇది చెయ్యాలి. నాకు ఇష్టం వచ్చిన నేను చేయక వీలు లేదండి. మీరు అనుకుంటారు నాకు స్వతంత్రం ఉంది, నేను చెప్పి నాకు ఇష్టం వచ్చి నేను చేస్తాను అనుకుంటాను అనుకోండి, తప్పు అది. ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచించాలి. అదేంటండి, నేను కోటీశ్వరుని, నాకు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, కాంట్రాక్టర్ని, నేను మేనేజర్ని, ఇవన్నీ అనుకున్నాం అనుకోండి, నష్టం చేసాం అనుకోండి, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా ఉండవా? యు ఆర్ అండర్ ది కంట్రోల్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇష్టం ఉన్నట్టు ఉంటుందా? ఒక కంపెనీలోనే నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు మరి మానవ జన్మ తీసుకున్నప్పుడు నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా లేవా? నాకు తెలియదు, నాకేం తెలియదు, నాకు అవసరం లేదు. ఇంట్లో ఉన్న పరిస్థితి అదే. ఇప్పుడు కుటుంబంలో తండ్రి మాట కానీ, భర్త మాట కానీ, అత్త మామ మాట కానీ ఎవరు వినట్లేదు కదా. సపరేట్గా రూమ్ తీసుకున్నాం, షిఫ్ట్ అయిపోతారు. నాకు స్వతంత్రం లేదు. ఏం కావాలమ్మా స్వతంత్రం అంటే? స్వతంత్రానికి నిజమైన అర్థం ఎవరికి తెలియదు. దానివల్లనే సమస్యలు వస్తున్నాయి. అందుకే చూడండి, అందుకే తన గత కర్మను అనుసరించి పనులు మొదలు పెడతాడు. అంటే ఎలాంటి పనులు మొదలు పెడతాడు? ఇక 2 విషయాలు చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు, ఒక వయసు వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మీరు ఏ పనులు స్టార్ట్ చేశారో, మన జీవితం అయిపోయిన తర్వాత, క్షీణించిన తర్వాత, చనిపోయిన తర్వాత మళ్ళీ భగవంతుని కృపతోటి మీకు మళ్ళీ జన్మ వచ్చిందనుకో, మళ్ళీ మానవ జన్మ వచ్చిందనుకో, మళ్ళీ మీరు ఏం చేస్తారు? యూకేజీ, ఎల్కేజీ, నర్సరీ, ఫస్ట్ క్లాస్ అని చదవాల్సిన చదవాల్సిందే లేదా? లేదు, నేను గత జన్మలో నేను ఏమంటారు డిగ్రీ బీటెక్ చేశాను, బీటెక్ తర్వాత నేను ఎంటెక్ చేశాను అవుతుందా? యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది మోడ్స్ ఆఫ్ నేచర్. అంటే ప్రకృతి గుణాలకు నువ్వు అనుకడి ఉండాల్సిందే. మళ్ళీ నువ్వు పట్టాల్సిందే, పట్టాల్సిందే, పోవాల్సిందే. అంటే నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసావు నీ కర్మలు, అక్కడ నుంచి స్టార్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేసిన పుణ్యకర్మను బట్టి నీకు లైఫ్ వస్తుంది. పుణ్యకర్మ గుర్తుపెట్టుకో, సకర్మ. ఈ సకర్మను బట్టి నువ్వు ఒకటి స్టార్ట్ అవుతావు. ఇది ఒకటి జనరల్ గా. అదే భక్తిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక స్థితిలోకి వచ్చేసి చనిపోయారు అనుకోండి, మళ్ళీ మానవ జన్మ వస్తుంది కదా. వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎక్కడ భక్తిని ఆపేశారో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇది భక్తిలో ఉన్నటువంటి గొప్ప విషయం. అందరికి సహజంగా ఏముంటుంది, నువ్వు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవాల్సిందే. ఇక్కడ అలా కాదు, ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ నువ్వు ఎన్ని చేసావో అక్కడ నుంచి నీకు ప్రోగ్రెస్ అవుతుంది. ఎగ్జాంపుల్, ప్రభుత్వం మీద సాంగత్యానికి వచ్చాను, జపం చేస్తున్నాను, కానీ గురువు దొరకలేదు. నెక్స్ట్ జపం నువ్వు గురువు దొరకదు 100%.
అదే భౌతిక వ్యక్తులకి నువ్వు చేసుకున్న పుణ్యకర్మను బట్టి వికర్మను బట్టి నువ్వు జన్మ తీసుకుంటావు. అది మనిషి జన్మ కావచ్చు, కుక్క కావచ్చు, 84 లక్షల జీవరాశులు ఏదో ఒక జన్మ ఉంటుంది. అందుకే మానవ జన్మ అనేది చాలా ఉత్కృష్టమైనది, శ్రేష్టమైనది. ఈ జన్మలోనే మళ్ళీ మీకు జన్మ కావాలా? ఎంతమంది జన్మ కావాలి? మళ్ళీ నాకు మానవ జన్మ కావాలని ఎంతమంది అనుకుంటారు? వద్దు. ఓకే, మనకి మళ్ళీ జన్మ కావాలా? వద్దు స్వామి, నాకు వద్దు, ఈ కష్టాలు వద్దు, ఈ బాధలు వద్దు. నాకు ఎవరు కనిపెట్టారో ఏమో కానీ నాకు ఎదురని మనమే ఇవన్నీ ఎంచుకున్నాము కర్మానుగతంగా, కర్మానుసారంగా. మీ తల్లిదండ్రులు మీరే ఎంచుకున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. తెలుసా మీకు? మీరు ఎంచుకునే వచ్చారు. రుణానుబంధం. ఒకడు మంచి పేరు చేస్తారు, ఒక చెడు పేరు చేస్తారు. పుణ్యం కొద్ది మంచిది, చెడు కొద్ది చెడు. తెలుసా ఇది? చూడండి, అందుకే మనకు చిన్నప్పటి నుంచే 5 సంవత్సరాల ప్రయాణం నుంచే పిల్లలకి ఆధ్యాత్మిక జీవితం అవలంబించాలి. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడే మనకు శాస్త్రము, ఈ యొక్క సత్సంగాలు పెట్టడం వల్ల ఆ శిశువు కూడా భగవంతుడి కృప వల్ల ఆధ్యాత్మిక స్థితికి వస్తాడు. అందుకే ప్రహ్లాదుని చరిత్ర అది అందుకే చెప్పేది. ఓకే, చూడండి ఇక్కడ మర్చిపోతారని, లేకపోతే గుర్తుపెట్టుకుంటారు. మీరు గుర్తుపెట్టుకున్న నష్టం ఎవరికి? గుర్తుపెట్టుకుని ఎవరికి నష్టం వస్తుంది? మరి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? క్షమించేసేయి. ఒక్క విషయం చెప్తాను ఇక్కడ. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప విషయం చెప్పాడు. ఎలా అంటే మన భగవద్గీత కూడా చెప్పిననుకో, అందులో ఒక ఘట్టం. ద్రౌపదికి అవమానము చాలా గంభీరంగా జరిగింది. దుశ్శాసనుడు, తర్వాత దుర్యోధనుడు, కర్ణుడు, వీళ్ళందరూ ఎంత అవమానిస్తారంటే ఆ అవమానానికి ఎవరైనా సరే ఆత్మహత్య చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ నుంచి యజ్ఞశయని వెళ్ళిపోతాడు. యజ్ఞశయని ద్రౌపది వెళ్ళిపోయి తన నిద్రపతికి వెళ్ళిపోతాడు. అసలు ఎంతటి పరిస్థితి అంటే ఆమె హృదయంతో డోర్లను బంధించేస్తుంది. ఎవ్వరు కూడా ఓపెన్ చేయలేరు, బంధనం అంటారు. కానీ కృష్ణుడు వచ్చేసిన తర్వాత ద్రౌపదికి కన్నీళ్ళు ఆగట్లేదు. నేను ఎందుకు భరిస్తున్నాను ఇన్ని కష్టాలు? నేనేం చేశాను? అసలు నేను ఎవరికి అపకారం చేయలేదు. నేను ఎందుకు ఈ కర్మకు బందీనయ్యాను అని చెప్పేసి అసలు ఆశ్రమంలో పోతూనే ఉంటాయి కళ్ళకెళ్ళి నుంచి. ఆ కృష్ణుడు భగవద్గీతలో వేదైచైవ సర్వైవ అహమేద వేద్యో అంటే వేదాల ద్వారా తెలుసుకోబడ వ్యక్తి నేనే. వేదాల్లో ఎవరి గురించి చెప్పింది అది తెలుసుకోవాలి. అవును, నేను ఎవరిని పూజిస్తున్నాను ఒకసారి అవును, ఈయన వేదంలో ఉన్నాడా, శాస్త్రంలో ఉన్నాడా, భాగవతంలో ఉన్నాడా? లేదు. ఉంటే ఓకే, లేకపోతే అవుట్. హృదయంలోకి వెళ్ళి తీసేయాలి. నువ్వు హృదయంలో పెట్టుకున్నావు అనుకోండి, నీ యొక్క జన్మ వృధా అవుతుంది. అందుకే సాధు సంఘ అవమాత్ర సాధు సంఘ అంటే మనం ఎప్పుడైతే సాధువుల యొక్క సాంగత్యం తీసుకుంటావో జ్ఞానం వస్తుంది. అందుకే మనకు శ్రీకృష్ణ 4వ అధ్యాయం చెప్తానమాట. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాదర్శయో విదుః అంటే ఒక గురు పరంపరలో వస్తున్నటువంటి వ్యక్తుల ద్వారానే శాస్త్రం వినాలి. అతను వేదానికి అనుగుణంగా వెళ్తాడు. వేదంలో లేని విషయం చెప్పడు. మనం అలాంటి వ్యక్తి దగ్గర వింటున్నామా లేదని క్వశ్చన్ మార్క్. అందుకే వేదాల ద్వారా ఎవరు తెలుసుకోవాలి? ఓకే, వేదం తెలియదు, మరి భగవద్గీత ఉంది కదా, అంటే వేదాల యొక్క సారాంశమే కదా భగవద్గీత. మరి దీన్ని ఎలా తెలుసుకోవాలి? అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్తే వినాలా? మనకు చాలా ఉన్నారు. అథారిటీ యూనివర్సిటీస్ ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, కే యూనివర్సిటీ అని చెప్పేసి యూనివర్సిటీస్ ఉంటాయి. అందులో చదివితేనే సర్టిఫైడ్, లేకపోతే కాదు, స్టేట్ సర్టిఫికేట్ అంటారు. అథారిటీ ఉంటున్నాం కదా, భగవద్గీత కూడా అలాంటిదే. అందుకే
వేదాల ద్వారా నన్నే తెలుసుకోవాలి. ఓకే, అంటే వేదైచైవ సర్వైవ వేద్యో వేదాంతకు వేద విధేయ జ్ఞానం. అంటే వేదాల ద్వారా తెలుసుకునే వ్యక్తి నేనే, నన్ను తప్ప వేద వాళ్ళు లేరు వేదాలలో అని చెప్తారు. అందుకే ఆయన యొక్క 21 అవతారాలు 21 అవతారాలు చెప్పి భాగవతంలో చెప్తారు నేను ఎప్పుడెప్పుడు వచ్చానని చెప్పేసి. తర్వాత మన వేదం రచించిన వ్యక్తి ఎవరు? వ్యాసుడు. మరి వేదవాళ్ళు రాయొచ్చు కదా, ఎందుకు రాసిందంటే కల్పితాలు ఉంటాయి. అందుకే వ్యాసుడు కూడా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసయే. వ్యాసుడే విష్ణు, విష్ణుడే వ్యాసుడు, కాబట్టి ఆయననే కల్పి రాయగలుగుతారని చెప్పేసి వేదాలు రాసింది. లేకపోతే ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది వేదవాళ్ళు రాస్తే. మనము అందులో ఒక మ్యాట్ ఉంది అనుకో, టాపిక్ ఉంది అనుకోండి, అందులో అడిషన్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తారు అంట కదా. కాళిదాస్ కవిత్వం ఇంత, అందులో నా పైత్యం ఇంత నదిగా కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా రాస్తుంటారు. ఈ మధ్యన ఒక విషయం విన్నాను. ఒక ఆయన ఎవరో సిద్ధగురువు అంటారు, 4 వేదాలను ఒక 18 65,000 తప్పులు పట్టినట్టు ఆయన. అంటే వేదాన్ని తప్పు పట్టే అర్హత ఉందా? రామానుజాచార్యకే లేకుంటే అర్హత, శంకరాచార్యులకు లేకుంటే, ప్రభుపాద వారికి కూడా తప్పు పట్టే అర్హత లేకుంటే, ఇతను వచ్చేసి 60,000 తప్పు పట్టినట్ట. అంటే మనము ఎక్కడ ఉన్నాము, మనం ఎక్కడ వెళ్తున్నాం? అందుకే ఒక గురువు అథారిటీ అనేది అవసరము. వేదంలో తప్పటి అర్హత మనకుందా? అందుకే మూల గ్రంథాలని, అంటే మనకున్నటువంటి శాస్త్రాన్ని, గురువుని మనం ఆశ్రయించాలి. రామానుజాచార్య వారు కూడా వాళ్ళ యొక్క గురువు యమునాచార్య వారిని చెప్పారు కదా మనం ఆ రోజు. తప్పు పడితే ఏం చెప్పినావు, నువ్వు తన తప్పు చెప్తున్నావు, గురువుని దూషించు రామానుజాచార్య వారు. ఇవన్నీ అందుకే మనం పాప వ్యక్తుల చేతిలో మనం ఉండాలి, లేకపోతే మన యొక్క జీవితం వ్యర్థం అవుతుంది. అంటే కృష్ణుడు చెప్తున్నాడు, వేదాలు రచించిన వ్యక్తిని నేనే. వేదాలు రాస్తే ఏమవుతుంది? స్క్రిప్ట్ అవుతుంది. ఒక అతను అడుగుతారు ప్రభుపాద వారిని, ఇది అమెరికాలో అనుకుంటా, లాస్ ఏంజల్స్ లో, ప్రభుపాద నేను గొప్ప వ్యక్తిని కదా, నాకు మంచి డబ్బు ఉంది, కంపెనీ ఉంది కదా, నా పేరు మీద కూడా మహాభారతం రాయని చెప్తారు ఒక అతను వచ్చి. అవునా? ఓ ఎస్ రాస్తానన్నాడు. నీ భార్యకు ఎంతమంది భర్తలని అడిగింది డైరెక్ట్ గా ప్రభుపాద వారు. నేను ఒక్కనే అన్నాడు, మన మంచానికి 5 మంది, అందుకే మహాభారతం అయింది. నీకు ఎంతమంది భర్త? ఇంకా మమ్మల్ని నాకు అవసరం లేదని అయిపోతారు. అందుకే మనిషి వీఆర్ లిమిటెడ్, మనం చాలా చిన్న, గొప్పగా మనం ఆలోచించవచ్చు. అందుకే మనం ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉంటుందో, అంటే ప్రకృతి పైన ఆధిపత్యం చేయాలని ఉంటుంది అన్నమాట. ప్రకృతి అంటే అందరూ ప్రకృతి ఇక్కడ అందరూ, కానీ నిజంగా మనం ప్రకృతికి సంబంధించిన వాళ్ళం అంటే కాదు, మనం ఉన్నత శక్తికి సంబంధించిన వాళ్ళం. బికాస్ వీఆర్ పార్ట్స్ ఆఫ్ కృష్ణ. సో మనం ఇక్కడికి వచ్చేసి ఈ భౌతిక ప్రపంచంలో ఈ త్రిగుణాలకు లోబడే పనులు చేస్తున్నాం, ఈ త్రిగుణాల కంట్రోల్లోనే ఉన్నాము. దీనికి బయటపడాలంటే అమ్మో బయటపడాలా, వద్దు, నాకు ఇదే కావాలి, నేను ఇక్కడే ఉంటా. ఒకసారి ఇంద్రుడికి శాపం వస్తుంది. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्णा Hare Rama
Krishna Krishna Hare Hare
वृंदावन में कुंज गलियों में राधे राधे गाएंगे, शाम शाम गाएंगे, राधे राधे गाएंगे, शाम शाम गाएंगे, राधे राधे गाएंगे, शाम शाम गाएंगे, राधे राधे गाएंगे, शाम शाम गाएंगे। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे की धर्म हरिनाम संकीर्तन की जय गौर प्रमानंदे समवेत गौर भक्तवृंद की जय समवेत गौर भक्तवृंद की जय समवेत गौर भक्तवृंद की Oh,
భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.